నమస్కారం. మన్నెంలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు పులి భయం గుప్పెట్లో జనం వణికిపోతున్నారు. నేలకోట కొండపై తిష్టవేసిన పెద్ద పులి గత 5 రోజులుగా స్థానికులను హడలెత్తిస్తోంది. అడవిలో సరైన ఆహారం దొరకపోవడంతోనే ఈ మృగరాజు జనాల వైపు వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. నిన్న రాత్రి ఆహారం కోసం వేట మొదలుపెట్టిన పులి ఒక గేదెపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ భయానక దృశ్యాలు అటవీశాఖ కెమెరాలకు చిక్కాయి. నేలకోట, పోచమ్మగండి, శరభవరం వంటి ఏజెన్సీ గ్రామాల్లో అధికారులు మైకుల ద్వారా నిరంతరం అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్ళకండి, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండండి అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు పులి ఆచూకీ కోసం అటవీశాఖ గాలింపు ముమ్మరం చేసింది. ఆధునిక డ్రోన్ కెమెరాల ద్వారా కొండ కోనలను జల్లెడపడుతున్నాయి. పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అది మళ్లీ జనావాసాల్లోకి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అధికారులు విడుదల చేయడంతో స్థానికులు మరింత ఆందోళన చెందుతున్నారు. నమస్తే అండి. మనం 1.5 మంత్ క్రితం పాపికొండ నేషనల్ పార్క్లో ఒక యంగ్ అడల్ట్ మేల్ టైగర్ని మనం రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక 5-6 డేస్ ఆ టైగర్ మోస్ట్లీ నేషనల్ పార్క్ జ్యూరిస్డిక్షన్లోనే ఉంది. తర్వాత అది ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఇప్పుడు వరకు ఫిబ్రవరి 14 నుంచి ఈరోజు ఏప్రిల్ 2 వరకు మోర్ దెన్ 350 కిలోమీటర్ అది మొత్తం ల్యాండ్స్కేప్ని తిరిగిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా అది కాకినాడ జిల్లా కూడా వెళ్ళొచ్చింది. ఒక వారం క్రితం అది అంటే వన్ వీక్ అది కాకినాడ జిల్లాలోనే ఉంది. అరౌండ్ 10th మార్చ్ నుంచి 17th మార్చ్ దాకా కాకినాడ జిల్లాలో ఉంది. తర్వాత మళ్ళీ పోలవరం డిస్టిక్ అంటే రంపచోడవరం డివిజన్, ఫారెస్ట్ డివిజన్ పరిధిలో వచ్చింది. అండ్ ఇప్పుడు 3-4 డేస్ బ్యాక్ అది దేవీపట్నం మండల్కి ఎంటర్ అయింది. అండ్ దేవీపట్నం మండల్ నుంచి ఆల్మోస్ట్ పోలవరం ప్రాజెక్ట్ దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేసుకొని ఈరోజు పొద్దున మనకి 3 AM అప్డేట్ సెటిలైట్ కాలర్ వల్ల వచ్చిన అప్డేట్లో మనం చూసిన ప్రకారం ఏమంటే అది ఈస్ట్ గోదావరి డిస్టిక్ బౌండరీని ఎంటర్ అయింది. అండ్ మళ్ళీ మనకి 9 AM 11 AM అప్డేట్స్ చూస్తే అది మళ్ళీ తిరిగి వచ్చేసింది. అంటే ఈస్ట్ గోదావరికి ఇంకా ఫర్దర్గా వెళ్ళకుండా మళ్ళీ దేవీపట్నం మండలంలో అక్కడున్న ఫారెస్ట్ ఏరియాస్లోనే ఇప్పుడు ఉంది. అండ్ మనకి మోర్ దెన్ 4 టీమ్స్ అక్కడ ఇప్పుడు ప్రజెంట్లీ డిప్లాయ్ చేసాము. అండ్ కంటిన్యూస్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ జరుగుతుంది.